కల్కి 2898 నుంచి మన స్క్రాచ్ 4 ఎపిసోడ్ 4 వస్తుంది. బుజ్జి సూపర్ స్టార్ బుజ్జి అంట. కార్ అనుకుంటాను అయితే మాత్రం. స్టార్ట్ చేసే ముందు 2 నిమిషాలు మాట్లాడదాం. నిమిషం ప్రతి అప్డేటు డిలే అవుతాం. 5 అన్నాం 9 అవుతుంది. అట్లాంటప్పుడు ఎందుకు ఇస్తున్నావు టైము? ఒకటి పోస్టర్ డిలే, ప్రోమో డిలే, నెక్స్ట్ వచ్చే ట్రైలర్ డిలే, సినిమా కూడా డిలే. ఎప్పుడు సంక్రాంతికి అన్నాం, మే అయింది, మే తర్వాత జూన్ అవుతుంది. జూన్కైనా వస్తుందా డౌటే. ఎందుకు ఇట్లా పాన్ వరల్డ్ సినిమా అంటున్నాం? ప్రమోషన్స్ చేయడానికి టైమే లేదు. ఎప్పుడో లాస్ట్ డిసెంబర్ 30th నాడు వచ్చింది లాస్ట్ స్క్రాచ్ ఎపిసోడ్. మేలో వస్తుంది మళ్ళీ. ఈ 5 months ఏమైంది? 5 or 6 months అనుకుందాం ఒక రకంగా. ఎందుకు లైక్ పెట్టుండి అయిపోయింది కదా, హైప్ క్రియేట్ అయ్యేది. జనరల్గా మాట్లాడుకున్నా కానీ 4 hours వెయిటింగ్. నేనైతే 4 hours వెయిట్ చేసినా, మనం లైవ్ కూడా చూసినాం అనమాట. సో ఏమనాలి చెప్పాలి ఇంకా. ఇక కానీ వచ్చేసిందిగా, చూద్దాం. బుజ్జి అంట, కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ అన్నారు. అది నిజమో కాదు చూద్దాం ముందైతే మనం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ బుజ్జి స్క్రాచ్ ఎపిసోడ్ 4. ఎవరాది? నా బాడీ ఏమైపోయింది? 2898 లో one of the toughest, most exciting, very smart, cute Buji. I love Buji. Buji అంటారు. ఎవరే బుజ్జి? Like how our brain controls our body. Buji's body also is controlled by a brain. హాయ్, Okay. నేను బుజ్జి బ్రెయిన్ ఉంటే సరిపోతుందా? బాడీ కూడా కావాలి కదా. బయట ఎక్కడికి? నా బాడీ బిల్డ్ చేయడానికేనా? ఓకే, ఓ, వీళ్ళందరా నన్ను బిల్డ్ చేసే టీం? It already looks very complicated. Yeah. It's going to It's be very, situation. very challenging to make this. Yes, it is challenging, but also it is super satisfying, you know. costliest. Most complicated vehicle. రే, మెల్లగా తీసుకెళ్ళండి. అస్సలే మీకు బ్రెయిన్ లేదు. నీకేమో బాడీ లేదు. సచ్చినోడా. సార్, ఎవరు డెడ్ లైన్ ఫాలో అవ్వట్లేదు సార్. మే 9th పోయింది. ఓ సారీ, రాంగ్ పర్సన్. Buji was not a vehicle for us. He is superhero. Best companion. Bharava's best friend. ఫాస్ట్ వెల్డింగ్ సరిగా చెయ్యి. You're talking too much. I'm gonna make a Michi Pachi. బజ్జీ కాదు, బుజ్జి. We didn't know how to make this vehicle. Every expert, every engineer, everyone we asked said this was impossible. కనిపించేదేమో 4 యాక్టర్లు, కనిపించకుండా ఖర్చు అయిందేమో నీకు. అమ్మో, ప్రొడ్యూసర్. ఇన్ని రోజులకి ఒక టైర్ చేశారా? దీనికి 48 కాదు 96 volts బ్యాటరీ వాడితే బెటర్. నేను లేకపోతే మీరేమైపోతారా? హే, టూల్ కిట్ ఎక్కడ పెట్టా? డ్రిల్లింగ్ మెషిన్ సర్వీస్ చేయించావా? ఇంకా కొంచెం ఇంకా భారీ చేస్తారు. బాడీ లేకుండా బ్రతికేయాల్సి వస్తుందేమో. నీ టైం స్టార్ట్ అయింది బుజ్జి, పద. ఓకే, భైరవా, ఇప్పుడు ఈ స్లో మోషన్ అవసరమా? తొందరగా వెళ్ళు, తొందరగా. ఐ వాంట్ టు సీ. షోల్డర్ మీద ఉంటుందా? ఓరే, మళ్ళా మే 22 ఏంటరా? ఏమన్నారు మిమ్మల్ని? ఒకసారి మళ్ళీ చూద్దాం. కార్ అంటే బుజ్జిని చూపించారు ఇప్పుడు మనకి. ఎవరాది? నా బాడీ ఏమైపోయింది? 2898 లో One of the toughest, most exciting, very smart, cute Buji. I love Buji. కానీ ఎగిరిపోయినాయి చాలా డీటెయిల్స్. ఫిల్మ్ ఎడిటర్ Like how our June brain 2020. controls our body. Buji's body also is controlled by a brain. హాయ్, నేను బుజ్జి బ్రెయిన్ ఉంటే సరిపోతుందా? బాడీ ఓ, కారు బుజ్జి అన్నట్టు కారు. ఎక్కడికి? నా బాడీ బిల్డ్ చేయడానికేనా? ఇంకా సూపర్ స్టార్ ఆగస్ట్ 2020. ఓ, వీళ్ళందరా నన్ను బిల్డ్ చేసే టీం? It already looks very complicated. Yeah. It's going to be very, very challenging to make this. Yes, it is challenging, but also it is super satisfying, you know. costliest. Most complicated vehicle. రే, మెల్లగా వైజయంతి తీసుకెళ్ళండి. ఆర్ట్ డిపార్ట్మెంట్. అస్సలే మీకు బ్రెయిన్ లేదు. నీకేమో బాడీ లేదు. సచ్చినోడా. సార్, ఎవరు డెడ్ లైన్ ఫాలో అవ్వట్లేదు సార్. ఇది నా మ్యాచ్ జోక్. ఓ సారీ, రాంగ్ పర్సన్. Buji was not a vehicle for us. He is superhero. Best companion. Bharava's best friend. ఫాస్ట్ వెల్డింగ్ సరిగా చెయ్యి. You're talking too much. I'm gonna make a Michi Pachi. బజ్జీ కాదు, బుజ్జి. We didn't know how to make this vehicle. Every expert, every engineer, everyone we asked said this was impossible. కనిపించేదేమో 4 యాక్టర్లు, కనిపించకుండా ఖర్చు అయిందేమో నీకు. అమ్మో,
అది బాగుంది అంటే లైక్ ఇది టోటల్ ప్రాక్టికల్. ఇన్ని రోజులకి ఒక టైర్ చేశారా? దీనికి 48 కాదు 96 వోల్ట్స్ బ్యాటరీ వాడితే బెటర్. నేను లేకపోతే మీరేమైపోతారా? హే, టూల్ కిట్ ఎక్కడ పెట్టా? డ్రిల్లింగ్ మెషిన్ సర్వీస్ చేయించావా? ఇంకా కొంచెం left. ఇంకా నా లైఫ్ అంతే. బాడీ లేకుండా బ్రతికేయాల్సి వస్తుందేమో. నీ టైం స్టార్ట్ అయింది బుజ్జి. పద. ఇదంతా తర్వాత షూట్ చేసినట్టు అనిపిస్తుంది. భైరవా, ఇప్పుడు ఈ స్లో మోషన్ అవసరమా? తొందరగా వెళ్ళు, తొందరగా. ఐ వాంట్ టు సీ. బ్యాట్మ్యాన్ లైక్ బ్యాట్ మొబైల్ లెక్క ఉంటుంది అనుకుంటాను అయితే. May 22. ఆగిపోయిందిరా. ఓకే, టోటల్ అంతా లైక్ గ్లాసే ఉంది అంటే మనిషి బయట కనబడతాడు. లైట్స్ అండ్ ఎవ్రీథింగ్. టైర్లు పెద్దగా ఉన్నాయి. May 22. సో May 22 నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటున్నారు కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇది పెడతారని నాకు అనిపిస్తుంది. సో దట్ ఈజ్ వన్ బుజ్జి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ముందే రిలీజ్ చేయొచ్చు కదా భయ్యా అంటే అన్నారంటారు, కానీ నిజంగా అంటే లైక్ నాకు వీళ్ళు చేసే ప్రోమోస్ అన్నిట్లలో నాకు ఈ స్క్రాచ్ ఎపిసోడ్స్ చాలా ఇష్టం అన్నట్టు. అంటే మంచి హ్యూమర్ ఉంటుంది బ్రో నిజంగా. వాళ్ళు స్టార్టింగ్ నుంచే వీళ్ళు కష్టపడుతున్నారు, దాన్ని ఎక్కడ కూడా వాళ్ళు అరే మస్తు చేస్తున్నాం, చాలా పెద్ద చేస్తున్నాం అనే ఒక గ్రాండియర్నెస్ చూపెట్టరు. వీళ్ళు కష్టపడుతున్నారు, దాన్ని జోవియల్గా చూపిస్తారు. అది నాకు చాలా ఇష్టం. అది కలిగి చాలా బాగా చేస్తుంది. ఇప్పటివరకు వచ్చిన మూడు స్క్రాచ్ ఎపిసోడ్లు కూడా చాలా ఇష్టం. ఇది ఇంకొంచెం డిఫరెంట్గా ఉంది. కీర్తి సురేష్ ఈస్ ప్లేయింగ్ యాజ్ బుజ్జి ఆమె అనుకుంటా. ఐఎమ్ థింకింగ్ షీఈస్ పార్ట్ ఆఫ్ ద కార్. ఒకటి అట్లా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇట్లా భుజం మీద నిలుస్తుంది కదా, ఆ భుజం మీద నిలుస్తుంది అంటే ఐఎమ్ థింకింగ్ స్లైట్లీ ఆఫ్ స్టార్ వార్స్లో మనకి వీడు ఉంటాడు, మనకి గేమ్ ఉంటుంది స్టార్ వార్స్ లాస్ట్ జెడై ఆర్డర్ అని ఉంటుంది. జెడై ఆర్డర్లో మనకు ఒక డ్రాయిడ్ ఉంటుంది, అది కూడా వాటి ఈసే భుజం మీద ఉంటుంది అన్నట్టు. సో దాని లెక్క చూస్తున్నాను నేను అనుకుంటున్నాను అన్నమాట. నాకైతే మాత్రం రియల్గా వెరీ ఎక్సైటెడ్. కొంచెం రఫ్ అరౌండ్ ద ఎడ్జెస్ అయితే గ్యారంటీగా ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మనకి సినిమాటిక్ కెమెరాలో చూపెట్టలేదు వాళ్ళు, జస్ట్ ఏదో నార్మల్ చూపిస్తున్నారు. సినిమాటిక్ కెమెరాలో చూపిస్తే ఎట్లా ఉంటుంది దాని మీద ఉంటుంది అనమాట. అంటే లైక్ దాంట్లో అడిషనల్ సీజీ ఎఫెక్ట్స్ ఉంటాయా, జనరల్గానే రఫ్ అరౌండ్ ద ఎడ్జెస్ అనిపిస్తున్నాయి, చూస్తే తెలిసిపోతుంది అన్నట్టు. సినిమాటిక్గా లేదు, బట్ స్టిల్ మనకి ఇంకా సినిమాటిక్ కెమెరాలో చూడలేదు కాబట్టి ఐఎమ్ ఆప్టిమిస్టిక్, చాలా ఆప్టిమిస్టిక్ అయితే గ్యారంటీ ఉంది. May 22 విన్నది ఏంటంటే May 22 నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ అవుతుంది. దట్ ఈస్ గోయింగ్ టు బి ఆన్ లైక్ రామోజీ ఫిలిం సిటీ కాడ ఎక్కడ అవుతుంది, అక్కడ ఒక కార్ని మేము డిజైన్ చేసి చూపిస్తామని చెప్పేసి అన్నారు. సో అదే ఈ కార్, బుజ్జి కార్ అన్నట్టు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ మ్యాన్ సీరియస్లీ. ఎందుకంటే చాలా రోజులుగా వెయిటింగ్, 3-4 గంటల నుంచి వెయిటింగ్ భయ్యా. నిజంగా చాలా రోజులుగా వెయిటింగ్ పక్క పెట్టినా కానీ 4 గంటలు పనులను నాపేసుకొని వెయిట్ చేసిన. బట్ వెరీ వెరీ ఎక్సైటెడ్. మీ థాట్స్ ఏంటి అసలు? అంటే లైక్ ఇంత డిలే చేస్తున్నారు, కావాలని డిలే చేస్తున్నారు అనిపిస్తుంది నాకైతే. లైక్ ఎడిటింగ్ అండ్ ఎవ్రీథింగ్ చూస్తే మాత్రం మంచి పాలిష్డ్ అనిపిస్తుంది. లైక్ జస్ట్ ఏదో ఫాస్ట్ చేసినట్టు అనిపించట్లేదు, మంచి పాలిష్డ్ అని అనిపిస్తుంది ఎడిటింగ్ కూడా. సో ఏంటి ఎక్కడ డిలే అవుతుంది, కావాలని డిలే చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మీ థాట్స్ ఏంటి? నచ్చిందా అసలు బుజ్జి అనేది? వీళ్ళు ఇంతసేపు డిలే చేసిన తర్వాత వచ్చిన సర్ప్రైజ్ ఎట్లుంది? కీర్తి సురేష్ గారు వాయిస్ ఓవర్ అంట. సో మీ థాట్స్ ఏంటో చెప్పాను కింద కామెంట్స్లో. రేపు మనకి సండే నాడు లైవ్ ఉంటుంది. సో లైవ్లో అన్ని మాట్లాడదాం. దేవర, కల్కి, ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి, వాటన్నిటి గురించి మాట్లాడదాం. రామాయణ గురించి కూడా మాట్లాడదాం. సో అందరూ వచ్చేసేయండి. లెట్స్ హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ టైం టుమారో. అండ్ దాట్స్ ఇట్. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్. రేపు మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్. బై. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ 2 సార్లు ఎందుకు కట్టవరా బాను.